సినిమాల్లోకి రాకముందు పవన్ ఓ ప్రింటింగ్ ప్రెస్ లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో 2 రోజులు పనిచేశారు. పారా గైడ్లింగ్ చేశారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వైలిన్ సాధన చేశారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కోర్సులో చేరారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కొంత తెలుసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ కు. ఆ విషయాన్నే తన అన్నయ్య చిరంజీవి చెప్పారు. సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ నేర్చుకో అని సత్యం మాస్టర్ దగ్గర పవన్ కళ్యాణ్ కి ట్రైనింగ్ ఇప్పించారు. సత్యం మాస్టర్ దగ్గర 6 నెలలు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఓ మంచి కథని, డైరెక్టర్స్ ని వెతకడం స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి స్టోరీకి చిరంజీవి ఓకే చేశారు. అలా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యారు. పవన్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత సినిమాని పవన్ కళ్యాణ్ చేశారు. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన గోకులతై సీతైకు రీమేక్. గోకులంలో సీత బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం, ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ మూవీలు పవన్ కళ్యాణ్ పై అంచనాలు పెంచేశాయి. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఓ గుర్తింపు వస్తే తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్. ఆ మూవీకి ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మూవీ మరో సూపర్ డూపర్ హిట్ అయి పవన్ ఖాతాలో చేరింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానులలో పవర్ స్టార్ గా ఫేమస్ అయ్యాడు. ప్రత్యేకించి అప్పట్లో వచ్చిన సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో యూత్ ని తన వైపు పవన్ కళ్యాణ్ తిప్పుకున్నారు. పూరి జగన్నాథ్, బద్రీ సినిమాతో తనదైన స్టైల్, స్టామినాను నిరూపించుకున్న పవన్ ఖుషీ సినిమాతో అభిమానుల హృదయాల్లో బంగారమయ్యారు. ఎస్జే సూర్య డైరెక్షన్ లో వచ్చిన ఖుషీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడమే కాదు, పవన్ కళ్యాణ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ మూవీ 101 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఓ సంచలనమయ్యారు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే బాక్సాఫీస్ బాక్సులు బద్దలవుతాయి, మరో రికార్డులు క్రియేట్ అవుతాయి, కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఏర్పడింది. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అందరూ పవన్ కళ్యాణ్ మూవీలను ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యిందనగానే భారీ ఓపెనింగ్స్ ఆటోమేటిక్ గానే వస్తాయి. అది పవన్ స్టామినా.